హలో గాయ్స్, బ్యాక్ టు వైబ్స్ విత్ రవి. జనరల్గా మీరు పిక్నిక్స్ అయితే చూసి ఉంటారు కదా. మా డెర్మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ గార్డెన్ పార్టీ అయితే ఎలా ఉంటుందో చూపించబోతున్నా. సో యూజువల్గా అయితే 3 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా సీజన్ 4కి అయితే వచ్చేసాం. ఇదేదో బిగ్ బాస్ సీజన్లా ఉంటుంది ఊహించేసుకోకండి. ఇంకెవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారు. సో ఈలోగా అయితే మనకైతే వాటర్ అయితే అయిపోయిందని నోటీస్ చేసాం. సో ఇంకా వాటర్ కోసం అయితే వెతుక్కుంటూ వెళ్ళాం. మినరల్ వాటర్ అయితే దొరకలేదు గైస్. బట్ ఏంటంటే మన గోదావరి వాటర్ కన్నా మించిన మినరల్ వాటర్ అయితే ఎక్కడ ఉంటుందో చెప్పండి. సో పచ్చని పొలాల్లో వాటర్ అయితే పట్టుకొని ఇంకైతే ఎవరికాళ్ళు ఒక్కొక్కరు డైరెక్ట్గా వేసుకుంటా అట్లా వాటర్ ఉన్న స్పాట్కి అయితే వచ్చేస్తాం. ఎండ అయితే మామూలు లేదు. పార్టీ అరేంజ్మెంట్స్ అయితే మొదలైపోయాయి. మనమైతే ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఎందుకుంటాం చెప్పండి. సో అలా ఏమిస్తున్నారని చెప్పేసి గిఫ్ట్లు అయితే చూడడానికి వచ్చేసాం. గిఫ్ట్లతో పాటు ఇంకేమున్నాయి ఇక్కడ ప్రైజెస్తో పాటు చూసాం. ఏదో సంచులు అయితే ఇచ్చారు, ఏమిస్తారో తర్వాత చూద్దాం. దాంతోపాటు ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే తాగడానికి ఏమైనా ఇచ్చారేమో, ఏమన్నా తాగడానికి ఏమైనా తెచ్చారేమో అనుకున్నాం. ఏదో ఉంటుందని ఓపెన్ చేసాం, కానీ అసలు అన్ని ఐడియాస్లు అయిపోయాయి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ గిఫ్ట్స్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు లైన్లో అయితే వచ్చి ఎవరి వాళ్ళు తీసుకుంటున్నారు. లైన్ అయితే చూస్తే చాలా మంది ఉన్నారు. మనకైతే మన వరకు వస్తుందో రాదో తప్పని చేసి ఇందాకలో ఒకటి సైడ్ వేసి పక్క నుంచి చేయాల్సింది. మొత్తానికి మన గిఫ్ట్ అయితే మనకి వచ్చేసింది. వెల్కమ్ కిట్ ఏమి ఇచ్చారంటే ఏముంది, ఒక మంచి వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు. దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు అనేది చూస్తేనేమో మనకి హౌసీ కిట్తో పాటు మనకైతే ఒక పెన్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకి లక్కీ డిప్ కూపన్ కూడా ఇచ్చారు మనకి. దాంతోపాటు మనకి ఆటోస్ వాటర్ డ్రింక్ బాటిల్ అయితే కూడా ఇచ్చారు. వెళ్దాం పదండి. ఇంకా ఎవరి టికెట్స్ అయితే వాళ్ళు పట్టుకొని అందరూ గేమ్ కోసం లేదా నెక్స్ట్ ఇంకా ఏ కార్యక్రమం అయితే అవుతుందో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక మనం మాత్రం చేసేది ఏముంది, మనం కూడా మన గిఫ్ట్స్ అన్నీ చెక్ చేసుకొని సెట్ చేసుకొని మనం కూడా వెయిట్ చేస్తూ నేను కూడా వాళ్ళతో పాటు అలా టైం స్పెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దామని చెప్పేసాను. ఇంకా మిగతా వాళ్ళు అయితే గేమ్స్కి అయితే రెడీ అయిపోయారు. ఇలాగ ఎవరి గిఫ్ట్లు వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతాయని ఎవరి పేర్లు వాళ్ళు రాసుకున్నారు. అందులో మనం ఫస్ట్ ఉంటాం అనుకోండి, మన పేరు మనం రాసేసి సైడ్కి పెట్టేస్తాం. అయితే గేమ్స్లో కబడ్డీ క్రికెట్ అని డైలమాలో పడ్డారు. ఈలోగా అయితే కబడ్డీకే ఓట్స్ ఎక్కువ పడ్డాయి. సో ఇంకా లేట్ చేయకుండా కబడ్డీ అయితే స్టార్ట్ చేసేసారు. గేమ్ చూసే వాళ్ళు కొందరు అయితే రన్నింగ్ కామెంటరీ ఇచ్చారు, మరి కొందరు ఏదైతేనే గేమ్ అయితే మరి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇరు వర్గాలు కూడా బాగా మంచిగా గేమ్ అయితే ఆడారు. సో ఇంకొంతమంది అయితే చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు అవుతుంది ఆ గేమ్, ఇంకా చూసుకుందాం తొందరగా అయితే నెక్స్ట్ దానికి తినడానికి వెళ్దాం, లేదంటే గిఫ్ట్లు తీసుకుందాం అని చెప్పేసి మొత్తానికి 2 టీంలు అయితే గట్టిగా ఆడుతున్నాయి. అయితే ఏదేమైనా కూడా ఒక టీం అయితే కప్పుకి వెళ్ళడానికి రెడీగా ఉంటే ఇంకో టీం అయితే మనుషులను గెలవడానికి రెడీగా ఉంది. అబ్బాయి కబడ్డీలు అవి మన వల్ల కాదు, ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. మనమైతే హౌసీకి వచ్చేసాం. చూద్దాం ఎంత గెలుస్తామో ఎంత వస్తుందో. హౌసీ అయితే అయిపోయింది. ఇంకా సీనియర్ కలీగ్స్ అయితే టిప్స్ అయితే ఇచ్చారు మొత్తం అందరికీ కూడా. ఇంకా స్పీచ్ అయితే ముగించుకొని ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసాం. ఇంకా పచ్చని గోదావరి పొలాల్లో కూర్చొని తింటా ఉంటే ఇంకా అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఇంతకు మించిన ఏసీ కూడా కావాలా ఎవరికన్నా. అందులోనూ నాన్ వెజ్ అంటే ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు కదా. ముక్కలంటే ముద్ద ఎక్కడ దిగుద్ది మనకి. అందులో 1-2 అనుకుంటే అనుకోవచ్చు. ఇన్ని వెరైటీలు పెట్టిన తర్వాత మనం ఆగుతామా? ఇంకా మనమైతే భోజనంలోకి అయితే వెళ్ళిపోదాం ప్లేట్ పట్టుకొని. ఇంకా పార్టీ అయితే ముగింపుకి వచ్చేసింది. మరో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.